శ్రీ సుబ్రహ్మణ్యం గారికి కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ నేను మీతో లఘువుగా ఒక్క విషయాన్ని ప్రతిపాదన చేసి ఈ సభని పూర్తి చేస్తాను. ఇందులో మీరు ప్రధానంగా పిల్లలు జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి విషయం ఒకటి ఉంది. విహిత కర్మ, నిషిద్ధ కర్మ. అంటే నేను అంత పెద్ద మాటలు వాడితే మీరు పట్టుకోలేకపోవచ్చు. చిన్నతనంలో పిల్లవాడు తెలియక అటు ఇటు తిరుగుతూ ప్లగ్ కన్నాల్లో వేళ్ళు పెడతాడు. అది ప్రమాదం. కానీ తల్లిదండ్రులు వాడికి తెలియదు కాబట్టి ఆ చెయ్యి వెనక్కి లాగేసి టేప్ వేసేస్తారు ఆ ప్లగ్ కన్నాలు ఉన్నటువంటి బోర్డుకి. ఒక వయసు వచ్చిన తర్వాత ఇంకా పిల్లవాడు ఆ కన్నంలో వేళ్ళు పెట్టడు. కానీ ఒక మనిషి చాలా గొప్పవాడవడం, ఒక మనిషి చాలా గొప్పవాడు కాలేకపోవడం, ఈ రెండింటికి తేడా ఎందువల్ల వస్తుంది అంటే మీ యొక్క తల్లిదండ్రుల వలన కన్నా, మీ గురువుల వలన కన్నా, మీరు చదువుకున్న పాఠశాల వలన కన్నా దానికి మీరే కర్తలవుతారు. ఎందుచేత అంటే నేను ఒక మాట చెప్తాను వినండి. మీతో పాటుగా ఇంకొక 50 మంది పిల్లలు క్లాసులో చదువుకుంటున్నారు. కానీ మీకు ఎన్ని మార్కులు రావాలో, మీరు ఎంత బాగా చదువుకోవాలో అంత బాగా చదువుకోలేకపోవడానికో కారణం ఉంటుంది. ఏమిటా కారణము అంటే ఎప్పుడు ఎక్కడ దేని మీద మనసు పెట్టాలో అక్కడ మనసుని లగ్నం చెయ్యలేకపోవడం. జీవితంలో చదువే కాదు, ఏ విషయంలోనైనా సరే, ఏ సమయమునందు దేని యందు మనసు లగ్నం చెయ్యాలో దాని యందు మనసు లగ్నం అయిపోవాలి. మనసుకి అటువంటి తర్ఫీదునివ్వాలి. అంతేకాని ఒక సమయంలో చెయ్యవలసిన పని ఇంకొక సమయంలో చేయకూడదు. పూజా మందిరంలో కూర్చుని నేను ఇవాళ ఏం చదువుకోవాలని ఆలోచించడం, చదువుకోవడానికి వెళ్ళి సాయంకాలం ఎలా ఆడుకుందామని ఆలోచించడం, అలా చేయకూడదు. మనిషి పాడైపోయేది దేనివల్ల అంటే అప్పటికి సంతోషంగా అనిపించేటటువంటి పని ఏది ఉంటుందో దాని వైపే మనసు లాగుతుంది. మీరు గమనించండి, మీకు చదువుకుందామని ఉంటుంది, మీకు క్లాసులో ఫెయిల్ అయిపోదామని, అందరికన్నా వెనకపడిపోదామని మీకు ఉండదు. కానీ ప్రమాదం ఎక్కడొస్తుందంటే ఏదో క్రికెట్ మ్యాచ్ అవుతూ ఉంటుంది. మీకు ఒక క్రికెట్లో ఒక ఆయన అంటే చాలా ఇష్టం. పాప ఆయన చాలా గడ్డు కాలంలో ఉన్నాడు. ఏ పేపర్లో చూసినా ఆయన సరిగా ఆడలేదని రాస్తున్నారు. ఆయన ఇవాళ ఆడుతున్నాడు కదా, ఆయన ఆడడం అయిపోయిన తర్వాత టీవీ కట్టేద్దామని చెప్పి మొదలు పెడతారు. ఆయన 50 60 కొడితే మంచిదే. ఆయన 9 10 కొట్టి అవుట్ అయిపోయాడు అనుకోండి, అయ్యో అవుట్ అయిపోయాడని ఇంకా మీరు పుస్తకం ఎదురుగుండా పెట్టుకుంటారు. కృష్ణదేవరాయలు విజయనగరమును పరిపాలించెను, కృష్ణదేవరాయలి ఆస్థానమునందు అష్టదిగ్గజములన్న కవులు కలరు, అల్లసాని పెద్దన్న మనుచరిత్ర రచించెను. నోటికి చదవడం అలవాటు కాబట్టి చదువుతుంది, కంటికి చూడడం అలవాటు కాబట్టి చూస్తుంది. మనసు మాత్రం ఇవాళ 100 కొడితే బాగుండు అనుకున్నవాడు కొట్టలేదు, రేపు వాడిని తీసేస్తారేమో. అతను అతని కొడుకు కూడా క్రికెట్ ఆడతారని ఒకనాడు అతని భార్య కలలు కంది. అతను అలా ఉంటాడో ఉండడో, ఏమైపోతుందో, రిటైర్ అయిపోతాడో అవడో, దాని మీద మనసు ఉంటుంది. ఇక్కడ చదువు మాత్రం నడిచిపోతూ ఉంటుంది. తండ్రి అనుకుంటాడు మా అబ్బాయి చదువుకుంటున్నాడు అనుకుంటాడు, తల్లి అనుకుంటుంది మా అబ్బాయి చదువుకుంటున్నాడు అనుకుంటుంది. ఏది మీరవుతున్నారో అది మిమ్మల్ని ఉద్ధరిస్తుంది. చదివేటప్పుడు మీరు పుస్తకం అయిపోవాలి. పుస్తకంలో మీరు చదువుతున్నది తిన్నగా మీ మనసులోకి వెళ్ళిపోవాలి. భోజనం చేసేటప్పుడు శ్రద్ధతో భోజనం చేయాలి. పూజ చేసేటప్పుడు శ్రద్ధతో పూజ చెయ్యాలి. కాసేపు టీవీ చూస్తే శ్రద్ధతో కాసేపు సంతోషంగా టీవీ చూడాలి. నేను పడుకుంటున్నాను అనుకుంటే చింత లేకుండా పడుకుని నిద్రపోవాలి. ఇవాళ చెయ్యవలసినవి చేసేసాను, రేపు చేసేవి చేస్తాను, పడుకుని నిద్రపోవాలి. తెల్లవారకట్ట 4 గంటలకి లేవాలనుకుని అలారం పెట్టుకుంటే 4 గంటలకి గంట కొట్టగానే లేవగలగాలి. దాని నోరు నొక్కేసి మళ్ళీ నిద్రపోకూడదు, మళ్ళీ లేవగలగాలి. ఇన్ని గంటలకి పడుకుంటానంటే పడుకోగలగాలి. అంతేకాని చెయ్యవలసిన పని చెయ్యకపోవడం, చెయ్యకపోయి విచారిస్తూ ఉండడం అలవాటు అయిపోయింది అనుకోండి, జీవితంలో అది అలవాటు అయిపోతుంది. వాడు ప్రతీదీ మిస్ అయిపోతాడు. అందుకే రామాయణంలో వాల్మీకి మహర్షి ఒక మాట చెప్తారు, కర్తవ్యమకృతం కార్యం సతాం మన్యుముదీరయేత్. జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. మహాత్ములకు కూడా ఒక వ్యక్తిని చూస్తే అసహ్యం వేసి కోపం వస్తుంది. మహాత్ములకి కోపం రావడం ఏమిటి వస్తుంది? ఎందుకు వస్తుందో తెలుసా? వాడు చేస్తాడు పని, కానీ చెయ్యవలసిన సమయంలో వాడు చెయ్యడు. స్కూల్కి వెళ్ళాలి,
పరుగులెత్తుతూ వెడుతూ ఉంటాడు యూనిఫామ్ వేసుకుని. ఎందుకంటే పొద్దున నిద్ర లేవడం, చెయ్యవలసినప్పుడు స్నానం చెయ్యడు, తినవలసినప్పుడు అన్నం తినడం, పుస్తకాలు సర్దుకునేటప్పుడు అన్ని పుస్తకాలు పెట్టుకున్నానా లేదా దాని మీద శ్రద్ధ ఉండదు. నేను మీతో బాగా జ్ఞాపకం పెట్టుకోండి, పిల్లలకి నేను చెప్తున్న విషయం, అక్కరలేని వస్తువుల విషయం జోలికి వెళ్ళడం వల్ల దేని గురించి ఆలోచించాలో దాని గురించి ఆలోచించవలసినటువంటి నైపుణ్యం పోతుంది. నేను ఇవాళ చాలామంది పిల్లల్ని చూస్తున్నాను. నేను మీ మేనమామ చెప్పినంత ప్రేమతో చెప్తున్నా, కోపంతో కాదు. పిల్లలు కూడా సెల్ ఫోన్ వాడుతున్నారు. మీకెందుకు సెల్ ఫోన్? నేను చిత్తూరు వెడితే పాఠశాలల్లో బోర్డులు చూసి ఆ సెల్ ఫోన్లతో పిల్లలు లోపలికి ప్రవేశపెట్టబడరు అని. అంత అవసరం ఏముంది? పిల్లలకి సెల్ ఫోన్ ఎందుకు? పిల్లలకి మోటార్ సైకిళ్ళు ఎందుకు? పిల్లలు విపరీతమైన వేగంతో వాహనాలు పట్టుకుని రోడ్డు మీద వెళ్ళమని ఎవరు చెప్పారు? మీకు అక్కర్లేని వాటి జోలికి మీరు వెళ్లకుండా ఉంటే మీరు జీవితంలో వృద్ధిలోకి వస్తారు. వివేకము అన్నది మొట్టమొదట విద్యార్థి దశలో అలవాటు కావాలి. వివేకము అంటే నాకేది అవసరము, నాకేది అక్కర్లేదు. ఈ వివేకం చిట్ట చివరికి వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే నిత్యానిత్య వస్తు వివేకంగా మారుతుంది. ఏది శాశ్వతము ఏది అశాశ్వతము అన్నది అర్థమవుతుంది. ఆ వివేకం అన్నది చాలా ప్రధానం. అది లేదనుకోండి, వాడు ఏదో ఒక పని చేస్తూ ఉంటాడు కానీ ఎప్పుడూ ఆ పని మీద శ్రద్ధ ఉండదు. ఇది అలవాటైపోయి ఆఫీస్కి వెళ్తాడు, ఫైల్ రాస్తూ ఉంటాడు, ఏదో ఆలోచిస్తూ ఉంటాడు, సెల్ మాట్లాడుతూ ఉంటాడు, మోటార్ సైకిల్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు, కారులో వెడుతూ ఉంటాడు, సెల్ మాట్లాడుతూ ఉంటాడు, టికెట్లు ఇస్తూ ఉంటాడు. ఖచ్చితంగా సాయంకాలం ఏదో పొరపాటు జరుగుతుంది, సెల్ ఫోన్ మాట్లాడడం వల్లే వచ్చింది ఇబ్బంది అంతా, నా టైంలో మాట్లాడకుండా ఉండవలసింది అంటాడు. ఏమవుతుంది? సెల్ ఫోన్ కాసేపు సైలెంట్లో పెట్టేస్తే మళ్ళీ నీకు అంత అవసరం అయితే మాట్లాడచ్చు. పెద్దవాళ్ళైనా అంతే, పిల్లలైనా అంతే. నేను మీకు ఒక్క పరీక్ష చెప్తాను, జ్ఞాపకం పెట్టుకోండి. భగవంతుడు ఎవరికి ఎన్ని తెలివితేటలు ఇవ్వాలో అన్ని తెలివితేటలు ఇస్తాడు. అసలు ఈ దేశంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే ఎన్నడూ స్కూల్కి వెళ్ళనటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక్కరే సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ తీసుకొచ్చారు. చదువుకున్న వాళ్ళందరూ స్కూళ్ళల్లోనే చదువుకోవాలనేం లేదు. అసలు విచిత్రం ఏమిటంటే మనసు ఎదగాలి, సంస్కారము అన్న మాటకు అర్థం అది. పక్కవాణ్ణి అర్థం చేసుకోవడం రావాలి. నేను మీకు ఒక పరీక్ష చెప్తాను, ఇప్పుడు మీరు తొందరపడద్దు, మీరు ఇంటికి వెళ్ళాక చెయ్యండి. మీరు ఒక పేజీ పట్టుకుని పక్కన గడియారం పెట్టుకుని ఈ పేజీ చదవడానికి నాకు 5 నిమిషాలో 10 నిమిషాలో పడుతుంది. ఒక్క 10 నిమిషాలు ఆ పేజీ చదివేసిన తర్వాత మీరు పుస్తకం మూసేసి ఆ పేజీలో మీరు చదివిన దాంట్లో మీకు ఎన్ని గుర్తున్నాయో ఒక కాగితం మీద రాయండి. ఆ తర్వాత మళ్ళీ పేజీ తిప్పి చదవండి. మీరు చాలా విషయాన్ని వదిలేస్తారు. అంటే మీరు చదువుతున్నప్పుడు మీ మనసు అక్కడ లేదు, వెళ్ళిపోయింది ఎక్కడికో వెళ్ళిపోయింది. కాబట్టి దాన్ని పట్టుకుంది, దీన్ని పట్టుకోలేదు. ఇప్పుడు మీ మనసుని మీరు శిక్షించాలి. ఎక్కడికి పోయావు? చదవమని చెప్పాను కదా, ఆ విషయం ఎందుకు పట్టుకోలేదు? మళ్ళీ రెండో మాట చదివి రాయండి, 90% పట్టుకుంటుంది. మళ్ళీ చదివి రాయండి, 100% పట్టుకుంటుంది. అలా అలవాటు చేసుకోండి. నేల మీద కూర్చొని చాపేసుకుని, మా చిన్నతనంలో మా గురువుగారు ఎప్పుడైనా కుర్చీలో కూర్చొని కనపడితే ఓ మాట అనేవారు, ఓహో ఆసనం మీద కూర్చునేంత వాడివయ్యావురా అనేవారు. స్కూల్లో అంటే అంతమంది పట్టడానికి బల్లేస్తారా, వెన్నుపావు నిటారుగా పెట్టి పుస్తకం చేత్తో పట్టుకు చదవలేవురా అనేవారు. చాప మీద కూర్చుని చదువుకునే వాళ్ళని చాలా కాలం నేను ఉపన్యాసాలు చెప్పినప్పుడు కూడా రామాయణ భాగవతాది గ్రంథములను చాప వేసి కూర్చునే చదువుకున్నా. చిన్నప్పుడు గురువులు చెప్పినటువంటి అలవాటుకి నిటారుగా పెట్టి చక్కగా పుస్తకం పెట్టుకుని చదివి మీరు ఎంత గ్రహించారన్నది మీరే రాయండి. మీకు పరమేశ్వరుడు 5 మాటలు చదివితే అర్థమయ్యే శక్తి ఇచ్చాడు అనుకోండి, మీకే తెలిసిపోతుంది 5 మాటలు చదవాలి నేను. 1 మాట చదివితే వస్తుంది అనుకోండి, మీకే తెలుస్తుంది నేను 1 మాట చదివితే చాలని. విద్యయందు వాంఛా పరివృద్ధియును ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్నంటాడు భర్తృహరి. మీ మనసుకి ఎంత శక్తి ఉందో మీకు తెలియాలి. తెలిసినప్పుడు పక్కవాడు 1 గంట చదివితే నేను 2 గంటలు చదవాలి అనుకుంటే 2 గంటలు చదవాలి. ఏది మిమ్మల్ని ఆకర్షించి పాడు చేస్తోందో మీరు జ్ఞాపకం పెట్టుకోగలగాలి. మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, జీవితంలో మీరు ఎన్నో కార్లు చూస్తుంటారు, మోటార్ సైకిళ్ళు చూస్తారు.
అవన్నీ దేనికి? వేగంగా వెళ్ళవలసినటువంటి లక్ష్యాన్ని చేరుకోవడానికి. నేను కారు ఎక్కి కాకినాడ పెడతాను అని బయలుదేరాను అనుకోండి, 100 కిలోమీటర్ల వేగంతో ఈ కారు పరిగెడుతుంది అన్నారనుకోండి, నేను ఎక్కి అందులో కూర్చుని వెళ్ళిపోతే సరిపోతుందా? దానికి ఎప్పుడు ఆగాలంటే అప్పుడు ఆగే బ్రేకు కూడా ఉండాలి. ఆగడానికి బ్రేకు లేదు, పరిగెత్తడం ఒకటే చేస్తుందంటే అది ఎక్కడైనా పడిపోతుంది. ఒక కారుకి యాక్సిలరేటర్ ఎంత ఇంపార్టెంటో బ్రేక్ అంత ఇంపార్టెంట్. మీరు చదువుకోవడం ఎంత ఇంపార్టెంటో, ఏది మీ మనసులోకి వెళ్ళకూడదో దాన్ని వెళ్ళకుండా చూసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. దానికే సంస్కారము అని పేరు. వెళ్ళకూడని వాటి జోలికి వెళ్ళకూడదు. ప్రయత్నపూర్వకంగా మంచి లక్షణాలని మనసులోకి ప్రోధి చేసుకోవాలి. కష్టపడితే తప్ప మంచి లక్షణాలు అలవాటు పడవు.